లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి కరెక్ట్ గా. ఓహో సూపర్ క్రేజీ. మామూలుగా ఒక ట్రైలర్ చూసినప్పుడు 1-2 డైలాగ్స్ హై ఇస్తూ ఉంటాయి, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది హై అలా ఇస్తూనే ఉందన్నమాట. అంతే, ఆయన వస్తారు, ఒక సినిమా ఇస్తారు, మనం దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. సందర్భానికి అనుగుణంగా, సిచ్యువేషన్కి అనుగుణంగా ఆయన చెప్పిన డైలాగ్లే మళ్ళీ 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 వాడి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మరి ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు వచ్చేస్తున్నారు. ఏ రేంజ్లో వస్తున్నారో ట్రైలర్ చూస్తే అర్థమైంది కదా, మామూలుగా కాదు. ఇక మనకుంటుంది ఇవే డైలాగ్లు, ఇవే సీన్లు, మనం వింటూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం, అంటూనే ఉంటాం అనమాట. బేసిక్గా బ్రాండ్ తెలియదు కానీ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ ఉంటే దాని పేరు పెట్టేయచ్చు, నవీన్ పొలిశెట్టి అని. సో ఆ బ్రాండే నవీన్ పొలిశెట్టి అనమాట. సో అమేజింగ్గా ఈ సంక్రాంతికి మీ ఆనందాన్ని, పండగ అంటేనే ఆనందం బ్రో కదా, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, వంటలు ఉంటాయి, బోలెడన్ని పనులు ఉంటాయి. దాంతో పాటు ఇప్పుడు ఉంది అనగనగా ఒక రాజు అనమాట, మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి. ఇప్పుడు గెడ్డం వస్తేనే ఫీలింగ్స్ ఉన్నట్ట ఏంటి? రేపటి నుంచి వాళ్ళ లవర్ని అనుమానించేలా చేశారు మీరు. మీకు ఫీలింగ్స్ ఉంటాయి కదండి పెరగడానికి. ఇక్కడ ఇక్కడ ఎవరెవరికి గడ్డాలు ఉన్నాయి చూడండి, మేమంతా ఫీలింగ్స్ బ్యాచ్. మేమంతా ఎవరెవరికి, అందరికీ ఉన్నాయి ఆల్మోస్ట్ గడ్డాలు ఇక్కడ. ఓకే, సో ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ డిఓపి యువరాజ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు కాబట్టి వాళ్ళు ముందుగానే పిలిచాము స్టేజ్ మీదకి. అండ్ అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఇంత ఫన్ ని, ఇంత ఎంటర్టైన్మెంట్ ని మన అందరికీ అందిస్తున్న మారి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. పిలిచారావా? లాస్ట్ సంక్రాంతికి ఇచ్చారు ఆవిడ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి వస్తున్నామంటూ. ఈ సంక్రాంతికి కూడా వస్తున్నారు చారులతగా అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టితో జత కట్టి. మీనాక్షి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మీనాక్షి చౌదరి గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మంచి సినిమాల్ని అందిస్తూ, హానెస్ట్ గా మాట్లాడుతూ, సో ఎప్పుడు మన ముందుకు వచ్చే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నౌ జానేజికస్ అనగనగా ఒక రాజు. ఇందులో ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నిటికంటే మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటుంది. సినిమా చూస్తే మీకు ఆరోగ్యం చాలా బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా ఆరోగ్యాన్ని పెంచడానికి ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి యూనిక్నెస్తో మీ అందరి ముందుకు వస్తూ ఉంటారనమాట. ఆయనలో క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా చూసినప్పుడు మీకు ఉంటుంది, మామూలుగా ఉండదు, అది హైలో ఇస్తుంది అనమాట. కిక్ ఇచ్చే సినిమా చూడాలంటే అనగనగా ఒక రాజు చూడాలి. ఇందుకే ఎప్పుడు వస్తుంది? Jan 14th వస్తుంది. మరి ఈ సినిమాని తీసుకొస్తూ కలెక్షన్ల వర్షాన్ని కురిపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన నవీన్ పొలిశెట్టి, స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సెంటర్లోకి వంశీ గారు. యా,
ఒక్క నిమిషం సేమ్. ఛానల్స్ ఒక్కసారి ఫోటో జర్నలిస్టులు అందరూ అయిపోయిన తర్వాత ఒక్క పిక్చర్ కోసం, దాని తర్వాత వాళ్ళు జరుగుతారు. ఓహో, డన్ అండి. ఒక్క ఛానల్స్ కోసం చిన్మయ్ ప్లీజ్ జాయిన్, యువరాజ్ గారు ఆల్సో జాయిన్. ఒక్కసారి ఫోటో జర్నలిస్ట్ అందరూ ఒక్కసారి కొంచెం అండి, ఓకేనా? మీరు క్యాప్చర్ చేయగలుగుతున్నారా? డన్. ఓ పర్ఫెక్ట్, అయిపోయిందా? ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ విత్ రైటర్ చిన్మయ్. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నారా? ఇక్కడ చూసింది జస్ట్ 5% అంతే. మేము ఎన్ని జోకులు పెట్టాలనుకున్నా మాకు టైం సరిపోక మేము పెట్టలేకపోయాం, కానీ సినిమా అసలు దీనికి ఒక 100 రెట్లు ఉంటుంది. సినిమా గురించి మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా నేను రాజు గారి గురించి మాట్లాడాలి. మన హీరో నవీన్ పోలిశెట్టి, అసలు ఆయన హీరో 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 ఆయన క్రియేటివిటీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతి స్టేజ్లో ప్రతి లెవెల్లో ఎంత బాగా చేయగలం, ఇంకా ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలం అని కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉండేవారు. మేము ఒక సీన్ రాసేసిన తర్వాత నేనైతే అదే చాలా బాగుంది అనుకునేదాన్ని. తర్వాత మళ్ళీ షూట్ చేసిన టైంకి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇంకా అరే ఇది చాలా ఫెంటాస్టిక్గా ఉంది, దీన్ని అసలు మించి ఏం చేయలేము అని అనుకునే టైంకి డబ్బింగ్లో ఇంకా ఏదో చేసేసేవారు. సో అలా ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ సీన్ దగ్గరుండి కష్టపడి మీకోసం తీసుకొచ్చారు ఆయన ఈ క్యారెక్టర్ అనగనగా ఒక రాజు. అండ్ నవీన్ని మీరు ఈ రూపంలో ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు. సో అసలు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ 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 రాజు. దే ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ రాజు. ఈ సినిమాలో ఆయన చాలా ఫస్ట్ చేశారు. సో అందరికీ ఒక చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ పర్ఫెక్ట్ పండగ సినిమా. నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ చారు మీనాక్షి హియర్. వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అసలు ఏమైనా సరే షీఈ్ లైక్ వెరీ ఫ్లెక్సిబుల్. షీ వుడ్ ఆస్క్ ఇది ఓకేనా, ఇంకేమైనా చేయాలా, ఓకేనా అని మళ్ళీ అడిగి చేసేవాళ్ళు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యూ. అండ్ నాగవంశీ గారు మమ్మల్ని కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి మాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చినందుకు అండ్ మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. And our entire team here, Mari, very lovely working with you, and Yuvraj garu. ఈ విజువల్స్ అంతా ఇంత అందంగా ఉన్నాయంటే ఈయన వల్లే. కెమెరా ముందు వీళ్ళు ఎంత కష్టపడతారో కెమెరా వెనకాల వీళ్ళంతా అంత కష్టపడతారు మేమంతా. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. Jan 14th అనగనగా ఒక రాజు. థ్యాంక్ యూ చిన్మయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కెమెరా వెనకుండి ముందున్న వాళ్ళని బ్యూటిఫుల్గా చూపించే యువరాజ్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ఆయనలో కూడా ఒక రాజు ఉన్నారు. సారీ టు డిస్టర్బ్ యూ. ఓకే, Jan 14th మా రాజు గారు మీ అందరినీ నవ్వించడానికి వస్తున్నారు. ష్యూర్ షాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీ సార్ ఫర్ ట్రస్టింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మారీ, లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ చిన్మయ్ టూ. అండ్ మై లవ్లీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా డైరెక్టర్ మారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి రండి, మీరు కొంచెం ఇటు రండి. నమస్కారం అండి అందరికీ. ట్రైలర్ ఎంజాయ్ చేశారా? సినిమా కూడా మొత్తం అదే మూడ్లో ఉంటుంది. అసలు మీకు స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి.
నవీన్ సార్ని కొత్త లైన్లో చూస్తారు ఈసారి మీరు. ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకుండా సినిమాలో వచ్చే ఎమోషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అసలు సినిమాలో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అయిందండి. మీరు ఫస్ట్ టైం నవీన్ గారు సో యా రాజు అండ్ చారు చూస్తారు స్క్రీన్ మీద. ఆల్రెడీ మన యా బ్లాక్ డాగ్ ఎక్కువ మంది బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. యా యా ఓకే అంటే చాలా మంది బేర్డు కూడా చాలా మందికి ఉంది, గడ్డం ఉన్న వాళ్ళు కూడా. యా ఫీలింగ్స్ బ్యాచ్. యా సో మీకు సినిమా సంక్రాంతికి ఒక పెర్ఫెక్ట్ ఎంటర్టైన్ అండి. యాక్చువల్గా నవీన్ సార్ గురించి చెప్పాలంటే ఒక పెర్ఫెక్షనిస్ట్ ఆయన. 99% ఈ జోక్ వర్కౌట్ అయింది సార్. చాలా అంటే వినరు, 100% రావాలి. అసలు 100% రావడానికి ఎంత దూరం అయినా వెళ్తారు. అసలు అంటే ఆడియన్స్ మీద అంత ప్రేమ ఉండదు ఆయనకి ఏంటంటే అసలు ఆడియన్స్ కష్టపడి డబ్బులు పెడుతున్నారు, వాళ్ళ డబ్బులకి మనం న్యాయం చేయాలి అని ప్రతి సీన్లో ఒక సీన్ అలా వెళ్ళిపోతే ఒప్పుకోరు. ఈ సీన్లో ఏముంది, ఈ సీన్లో మనం ఏదైనా కొత్తగా ఏం ఎంటర్టైన్ చేస్తున్నాము అని చాలా దగ్గర నుండి చాలా 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 హార్డ్ వర్క్ చేశారు. ఆయన డెడికేషన్ కానీ ఇది కానీ ఇప్పుడు కూడా 24/7 అసలు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీదనే ఉన్నా కూడా సేమ్ ఎనర్జీతో మీ ముందుకు వచ్చి అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆ డెడికేషన్ చాలా చాలా అసలు గ్రేట్. చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీకి. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. అండ్ నా చూసి మాకు సపోర్ట్ చేయాలి, చాలా ఎంజాయ్ చేసి గారు కమింగ్ ఆన్ Jan 14 అండ్ తో మీ ఫ్యామిలీస్తో రండి సినిమాకి, ఎంజాయ్ చేయండి. చారులత ఎలా ఉంది? ఎంజాయ్ చేయండి. చారులత ఎలా ఉంది? క్యూట్ కదా? అండ్ చారులత వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ I have played. Meeku kuda she is very cute, very innocent. Ante me when you think about it, I hope that you feel naku wife alage undali, na girlfriend alla undali ani. So I'm very very excited. And Jan 14th మీ ఫ్యామిలీస్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి. ఇది ఒక ప్రాపర్ పైసా వసూల్ ఫిల్మ్, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ అంతే, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. మీనాక్షి, జానే జిగర్స్ Jan 14th అనగనగా ఒక రాజుకి థియేటర్కి రండి. తిరిగి చెప్పండి. సరే ఓకే, తిరిగి చెప్పండి. తిరుగంటే అలా తిరిగి కాదండి, అది తిరిగి చెప్పండి అన్నాను నేను. So yeah, I'm just going to let him only say his line. But yeah, see you all in theaters on Jan 14th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఆలస్యం చేయకుండా మనం ప్రొడ్యూసర్ గారికి మైక్ ఇచ్చేద్దాం. నాగవంశీ గారు మాట్లాడతారు. జనరలీ హీరోలకి అభిమానులు ఉంటారు, నాగవంశీ గారికి కూడా అభిమానులు ఉంటారు అనమాట. ఐ లవ్ దిస్. లేదు యా, ఒక్క నిమిషం మాట్లాడాక మనం ఆ జోష్నిద్దాం. తర్వాత డైలాగులు బాగున్నాయా? పంచులన్నీ పేలినాయా? సినిమా అంతా అలానే పంచులు అన్నీ చక్కగా పేలుతాయి. ఏదో పెద్ద కథ చెప్తాము, అదేంటి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వటం అలాంటి ఏ ఉండవు. చిన్న సింపుల్ కథ, కానీ 2 గంటలు నవ్విస్తూ ప్రతిదీ నవీన్ స్టైల్లో ఒక ఎటకారం పంచులు వేసుకుంటూనే ఉంటుంది సినిమా అంతా. చక్కగా పండక్కి రండి, గ్యారంటీ నవ్వుకుంటూ వెళ్తారు. వద్దు, కాలర్ లైట్ గురించి ఇప్పుడు ఎందుకని అన్నీ మనం తర్వాత చూసుకుందాం, దానికి చాలా టైం ఉంది. కాలర్లు ఎత్తడాలు అవన్నీ మే నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడేం వద్దులే. కానీ పంచులైతే ఏమి ఎక్కడ మీకేమి తగ్గింది అనిపించలేదు కదా ట్రైలర్లో. అదే తను చెప్పినట్టు ఇదంతా ఒక జస్ట్ 5-10% సినిమాలో ప్రతి సీన్లో పంచి ఉంటుంది. లాస్ట్ పావు గంట తప్పితే సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎట్టి పరిస్థితిలో నవీన్ అయితే డిసప్పాయింట్ చేయడు. తను అన్నట్టు 1-2 సంవత్సరాల నుంచి ఒకటే కథ మీద కూర్చుని రాస్తూనే ఉన్నాడు. ఎంత ఫైన్ ట్యూన్ చేయగలిగాడు చేస్తూనే ఉన్నాడు. ఆడియన్కి చిన్న ఇబ్బంది పడకూడదు ఇది అది అని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు. కొత్తగా ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ చేయనట్టు ఒక చిన్న ఎలక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది, అది ఫన్ టోన్లో ఉంటుంది అంతా. సో అన్ని పండక్కి ఒక సినిమాలో పండగ సినిమాలో ఏమేమి కావాలనుకుంటారో గత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఒక సోగ్గాడి చిన్న నుంచి కానీ ఒక అలవై కొండపురంలో కానీ ఒక సంక్రాంతి కోసంలో కానీ అలాంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి
ప్రాపర్గా ప్యాకేజ్ చేసాము. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వరు అనుకుంటున్నాను. అందరూ థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా సినిమా చూసి మనల్ని అందరినీ ఎక్కుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తాం. ఈసారి కొంచెం గట్టిగా థియేటర్స్ రండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ నా క్లారిటీతో విన్, కామెడీతో విన్, క్రియేటివిటీతో విన్, వీటన్నిటితో పాటు విన్ 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 సినిమాలతో విన్ అవుతున్న నా విన్ పొలిసెట్టి విల్ స్పీక్ నా. ముందుగా బ్లాక్ డాగ్ బ్యాచ్ ఎక్కడ వేసుకోండి ఒకసారి. మన ఫీలింగ్స్ బ్యాచ్ ఒకసారి వేసుకోండి. గడ్డాలు ఉన్న వాళ్ళందరూ, నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిదండి, అక్కడ యూటర్న్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్కి మీ రెస్పాన్స్, రియాక్షన్ ఇందాక చూస్తున్నాము. అందరికి ఎలా అనిపించింది ట్రైలర్? సో మా టీం అందరూ ఇందాక చెప్పినట్టు 1.5 years ఎఫర్ట్. జనరల్గా రిలీజ్కి ముందు ఎక్సైట్మెంట్తో పాటు నర్వస్నెస్ కూడా ఉంటుంది. సో మేము అందరం నర్వస్నెస్ కంటే ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే ఈ నవ్వులు, ఈ ఎనర్జీ, రేపు పండగ Jan 14th సంక్రాంతికి మీ అందరూ మీ ఫ్యామిలీస్తో రచ్చ చేసే ఎలిమెంట్స్ మొత్తం నింపేసాం. సినిమా అంతా స్టార్ట్ టు ఫినిష్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఇచ్చాం. సో అనగనగా ఒక రాజు అనే సినిమా మొన్న మేము స్క్రీనింగ్లో చూసుకున్నప్పటి నుంచి మేము అందరూ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకుండా ఉన్నాం Jan 14th ఎప్పుడు వస్తుందని. సో మీరందరూ ఖచ్చితంగా వచ్చి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చాలా ఒక ఫన్ వాచ్ అందరు చెప్పినట్టు. అండ్ మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యువరాజ్ గారికి ఫర్ ద బ్యూటిఫుల్ కెమెరా వర్క్, వంశీ గారికి ఫర్ ట్రస్టింగ్, మా కథకి రైటింగ్కి టైం ఇచ్చి మాకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ కథని ఇంత అద్భుతంగా వచ్చేలాగా మాకు ఆ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి. అండ్ మై డైరెక్టర్ మారి, తన ఫస్ట్ సినిమా, ఒకసారి వేసుకోండి మారి కోసం. అండ్ మై కో రైటర్ చిన్మయ్, వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో, ఇద్దరిది ఫస్ట్ సినిమా. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆ టీమ్. మా టీంలో మీరు రేపు చూస్తున్న యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ యంగ్స్టర్స్. మొత్తం టీంలో మూవీలో కాస్ట్ అంతా చాలా ఫ్రెష్ కాస్ట్. అండ్ మీనాక్షి ఉందా? ఏంటి అప్పుడే ఈ గడ్డం లేని బ్యాచ్ అలా వెళ్ళిపోతారండి. ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. సో తను కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుంది తన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాలో మిమ్మల్ని. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అట్ దిస్ పాయింట్. అండ్ మీకు తెలుసు పండక్కి చాలా సినిమాలు వస్తున్నాయి. సో ఈసారి వెరీ స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే అన్నీ నా ఫేవరెట్ హీరోల సినిమాలు అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. మన డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమా. సో ఈ ఎనర్జీ మన డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమాతో మొదలుపెట్టి గురువు గారు చిరంజీవి గారి సినిమాతో వెళ్ళి అక్కడి నుంచి అలా యూటర్న్ తీసుకొని మా సినిమాకి వచ్చి మీరందరూ అదే ఎనర్జీ, మా సినిమాకి వచ్చి మీరు అందరూ అదే ఎనర్జీతో ఎంజాయ్ చేసి అటు రవితేజ గారి సినిమా కానీ వీళ్ళందరూ నేను స్క్రీన్ మీద మీలాగా నేను కూడా అక్కడ వెనకాల నుంచొని అరుపులు చేస్తూ బాగా గోల పెడుతూ వీళ్ళందరూ సినిమాలు చూసేవాడిని. అలాంటిది పండక్కి వీళ్ళతో నా సినిమా రిలీజ్ చేసే స్థాయికి తీసుకొచ్చిన మీరందరికీ పేరున మీ అందరికీ యు ఆర్ రియలీ మై జానే జిగర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ వరుస హిట్లు ఇచ్చిన తర్వాత వెంటనే మీకు సినిమా ఇవ్వలేకపోయానని ఒక బాధ నాకు ఉండింది. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అది నేను కుదరలేకపోయింది. బట్ ట్రస్ట్ మీ, మీరు ఏదైతే గ్యాప్ నా నుంచి కొంచెం నా మీద అప్సెట్ అయ్యారో ఆ గ్యాప్కి రెట్టింపు ఎంటర్టైన్మెంట్తో అనగనగా రాజు మీ ముందుకు వస్తుంది. Jan 14th నాడు మీరందరూ ఆ ఎనర్జీ, ఆ వైబ్ని ఫీల్ అవుతూ పండక్కి రండి. ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్. అండ్ అనగనగా రాజు విల్ స్ప్రెడ్ జాయ్ అండ్ లాఫ్టర్ ఇన్ థియేటర్స్. ఇది మా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? రాజుగాడి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జానేజీ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు మేము ట్రైలర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము, 14th కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, సంక్రాంతికి అల్లుడు వచ్చేస్తున్నారు, నవీన్ పొలిశెట్టి. స్క్రీన్ ని ఏలడానికి రాజు గారు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.
మా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లడంలో మీడియా మీరందరూ చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా పండగకు వచ్చి మా సినిమా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. నవీన్ పులిశెట్టి గారి ఫ్యాన్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎంజాయ్ ద ట్రైలర్, సేవ్ ద డేట్, జాన్ 14th, అనగనగా ఒక రాజు, సీ యూ ఇన్ థియేటర్స్.